హల్లెలూయా. మాకు ఆల్రెడీ సాతానుగాడు సరిపడినంత పొగ పెడుతున్నాడు, మళ్ళీ మీరు కూడా పెడితే ఎట్లా? నా సేవకుడు వచ్చాడు, కొంచెం బాగా చూసుకోవచ్చు కదా అంటాడు ప్రభు. మీరంతా సహకరించాలి. చుట్టుపక్కల వాళ్ళు ఇందాక రాగానే చూసా, ఇదిగో మైకులు పైన ఎక్కడో కట్టారు, 3 అంతస్తుల పైన. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఇంకా అలాంటి బిల్డింగులు వారికి అనేకం దేవుడు దయచేయునుగాక. ఈ బిల్డింగుల బిడ్డలందరూ సహకరిస్తున్నారు, దేవునికి స్తోత్రం. ఈ ల్యాండ్ ఆయన సహకరిస్తున్నారు, దేవునికి స్తోత్రం. ఈ గ్రామంలో ఉన్న సేవకులందరూ సహకరిస్తున్నారు, దేవునికి స్తోత్రం. దేవుడు వారిని అందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? వెంటనే ఇదిగో పరిగేరే దగ్గర ఉన్నాం. ఏరతా ఉంది, ఎరగా 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 అంత అయిందంట. ముసలమ్మకి పట్టుకుపోయింది. ఎప్పుడు దంచిందో, ఎప్పుడు పెట్టిందో. అత్తను పోషించడానికి వచ్చిన తిప్పలవి. మంచి బిడ్డ కాబట్టి దేవుడు ఆ పరిగితో పాటుగా బోయజునే ప్రేరేపించి, బోయజుకున్న పొలమంతటికి రూతమ్మను చెప్పండి వానర్గా చేసేసాడు, యజమానురాలుగా చేసేసాడు. దేవునికి స్తోత్రం. కృప దొరికిందా దొరకలేదా? దాన్ని అన్యులు ఏమంటున్నారంటే కలిసి వచ్చిందంటున్నారు. యేసు రక్తమే జయం. పరిచర్యలో కూడా ఇప్పుడు నాన్నగారు వాళ్ళు 40 ఏళ్ళు పరిచర్య చేశారు. మరి 40 ఏళ్లలో పెద్దగా ఎవరికి కనబడలా. దేవుని మహాకృపలో మేము వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దేళ్ల నుంచి పరిచర్య కనబడే అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వెంటనే దొరికేవి. మన పాలయ్య గారు చెప్పారు కదా అప్పట్లో, బేబమ్మ గారి మీటింగుల్లో. ఆయన అక్కడ చెప్పాడు, నా చిన్నప్పుడు అప్లై నో రిప్లై అంట. అప్లై ఇట కొట్టాడు, అప్లై నో రిప్లై. అట్లా అవుతుంది కొద్ది దినాలు. మనం ఎంత కష్టపడ్డా కానీ అనుకున్నంత పరిచర్య వెంటనే జరగకపోవచ్చు. కంగారు పడమాకండి. ప్రభు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనకయ్య గారు బండి వెళ్తే ఎడ్లు పొలం వెళ్ళినాయి అన్నారంట. ఇప్పుడు రావు అన్నారంట. సరే ఈ లోపు మేము కట్టుకుంటామండి, ఇంకొక బండి ఉంది కదా అని యేసుపాదం గారు వీళ్ళు కలిసి బండి వేసుకుపోయి బండి మీద 700 ఓసం కట్టారు. 700 ఓసం కట్టి వేసుకొచ్చిన తర్వాత ఏదో ఒక సందర్భంలో అయితే అసలు ఎడ్లు రాలేదంట. వీళ్ళే లాక్కొచ్చారు కూచిపూడి అడితి నుంచి మొవ్వ వేసుకొచ్చి పందిళ్ళేసి అంతా చేస్తే జనం నిండా రాలా. కొంచెం బాధ కలుగుద్ది కదా. అప్పుడు అన్నారంట పరంజ్యోతయ్య గారు, సోదరుడు ఎంతో ఆశతో ఇంత పెద్ద పెద్ద పందిళ్ళు వేశారు, నింపబడలేదు, కానీ ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ప్రభువు నింపుతాడని దైవజనుడు పలికాడు. ప్రభు ఇక్కడ జరిగిస్తున్నాడు. ఆమేన్. నీ నోరు బాగుగా తెరవండి. ఎక్కడో సందుల్లో గొంతుల్లో పెట్టమాకండి. మీటింగ్ ముందులో పెట్టండి, తర్వాత విస్తరింప చేయండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అన్నయ్య వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు వాక్యం వినాలని అక్కడ పెడుతున్నానులే అన్నయ్యనా. సరే అయితే నో ప్రాబ్లం, అక్కడే పెట్టండి. మరి మన కరుణాకర్ గారు ఇందాక మేము అదే అనుకున్నాం. ఆ ఒక్క విషయం నన్ను కూడా అక్కడ ఉంచాలనిపిస్తుంది, కానీ లేకపోతే మిగిలిన సందర్భం అయితే మనం బయట పెట్టాలి. దేవునికి స్తోత్రం. నింపేస్తాడు ప్రభు, ఇచ్చేస్తాడు ప్రభు, ఆశీర్వదించి పంపుతాడు దేవుడు. నీలోనికి కూర్చుతాడంటండి. హల్లెలూయా. మహిమైశ్వర్యమును మనలోనికి కూర్చే దేవుడు. కూర్చేది ఎప్పుడు రా? నిండిన తర్వాత కూర్చి పంపిస్తాడు. యోసేపు అన్నలు వచ్చినప్పుడు తమ్ముని సంచుల్లో, అన్నల సంచుల్లో చెప్పండి, యోసేపు కూర్చి కొదేసి పంపిస్తాడు. నీకు కూడా అంతే. ప్రభు తన కృపను చూపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.